హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ దగ్గరలో ఉన్నాం. గుడ్ మార్నింగ్ అయిపోయింది, అయినా సరే గుడ్ మార్నింగే, చల్లగా ఉంది కాబట్టి. అసలు విషయం ఏంటంటే మా మమ్మీది 1 year అయింది. ఇవాళ జ్ఞాపకార్థ కూడిక ఉంది, ప్రేయర్ ఉందన్నమాట. చక్కగా భోజనాలు అయితే క్యాటరింగ్ ఇచ్చాం. ఎందుకంటే చుట్టాలందరూ వచ్చి మా ఇల్లు ఇరుకిరుగ్గా ఉంటాయి, ఇక్కడ వంటలు ఇక్కడ చేయడానికి కుదరదు, చేయగలం. అందుకని క్యాటరింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏంటో చూసేద్దాం. మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇప్పుడే. అందరూ రాగానే ఫుడ్ స్టార్ట్ అవ్వగానే లేదా ఫుడ్ రాగానే మీకు వీడియోలో వివరంగా చూపిస్తాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పెన్నునేని రోడ్లో కోడిగుడ్డు అట్టు ఉంటుంది. కోడిగుడ్డు అట్టు తీసుకొని ఇడ్లీ అది ఎండుమిరకాయలతో పచ్చడి చేస్తాడు, అల్లం చట్నీ ఇస్తాడు, వేడి వేడిగా పునుగులు ఉంటాయి, నాటు పునుగులు అనమాట. ఇంతలా ఉండే పచ్చిమిరకాయలు వేస్తాడు. అక్కడికి వెళ్ళి అన్నయ్య నేను తినొచ్చేస్తాం. మరి మాకు మీకు ఆల్రెడీ వేరే చోట మెనూ పెట్టేసారు. మీరేమో ఒక చోట, మేమేమో ఇంకొక చోట. ఏమో ముఖం కడుక్కోకుండా తింటావా? ముఖం కడుక్కోకుండా రొట్టె మీద బండి మీద విజయవాడలో సూపర్ ఉంటుంది. అలా తింటే బ్రష్ చేయకుండా తింటే టేస్టీగా ఉంటాయా? మామూలుగా ఉంటుందో. అవును, చర్చిలో ఉన్నప్పుడే. అంటే మనం బయలుదేరేటప్పుడే కదా బ్రష్ చేసి స్నానం చేసి 12:30-1 గంటకి బయలుదేరే వాళ్ళం. తెల్లారిపోయింది. అమ్మో, ఆ టైమింగ్స్ కానీ ఆ శ్రమ కానీ అసలు మామూలు పాత చర్చిలో అదేంటో కానీ నిద్ర కాసినా ఏమనిపించేది కాదు, ప్రయాణి తినకపోయినా ఏమనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం నిద్ర కాసిన స్వీట్ లడ్డు ఒకటి మిక్సీ ఒకటి ఇచ్చేవాడు. ఆ చట్నీని కలిపి నెయ్యి, కారపొడి నెయ్యి ఉంది చూడు, దాన్ని అలా టచ్ చేసుకొని తిను. నీ డైలాగ్ ఏంటి? విజయవాడలోని ఈ టిఫిన్ చేయాలంటే 2 ప్లేసులు అంటే ఇడ్లీ ఒక్కటి తినాలంటే 3+ ఇడ్లీలో తినాలి. మీకు మైసూర్ బజ్జీ కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, లేకపోతే గారి కానీ, పూరి కానీ తినాలి అంటే ఇక్కడ సత్యసాయి అని చెప్పని సిద్ధార్థ కాలేజీ దగ్గర పక్కనే మొగల్రాజపురంలో ఉంటుంది. 3+ ఇడ్లీ అయితే పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని లలితా పక్కన 3+ ఇడ్లీ ఉంటుంది. నిజంగా ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత మంచి ఇదిగా ఉన్నా సరే కూడా విజయవాడలో మట్టి ఈ టిఫిన్ తిని ఒక్కసారి సరే అదే ఏదైనా ఫుడ్ తిని పుట్టాలి. ఫుడ్ తినాలంటే ఎక్కడ ఏది వాడదు వెళ్ళి తినాలి. తెలియాలి ముందు. రోజు చెప్పినట్టుగా మనం ఇష్టం వచ్చినట్టు అది ఏంటంటే నువ్వేమో కారపొడి అంటావు, నేనేమో చట్నీ ఉంచుకొని కారపొడి నెయ్యి కలిపి తినాలి. సాంబార్ ఇక్కడ అక్కడ ఉండదు. ఇడ్లీ సాంబార్ లేదురా, మళ్ళీ 2 ఐటమ్ కూడా లేదు, ఓన్లీ సారీ నా టేస్ట్ అన్ని నేను ఎలా కలుపుకున్నా అలా కలుపుకొని నా టేస్ట్ ఎంత బాధపడింది తినచ్చట్లేదు. కానీ భోజనం కూడా చెయ్యాలంటే వాటి నిజంగా విజయవాడ సరౌండింగ్ ఎక్కడైనా సరే భోజనం మురుగన్నే ప్రపంచ రికార్డు కొట్టింది, వరల్డ్ రికార్డ్. మంగళగిరా ప్రపంచ రికార్డు అది. నువ్వు ఇళ్లలో కూడా నీకు ఆ మాదిరిగా వండిన వాళ్ళు ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ భూప్రపంచంలో పుట్ల. నువ్వు సాయంత్రం వంట చేయాలి. రాకపోతారా? అదొండు ఇదొండు అనకపోతారా? నా తెలుసుగా, నువ్వు పెరుగన్నం తింటా, చింతపండు చారు ఉందా, ఆమ్లెట్ ఏమంట, మిగతా ఎట్టా నువ్వు వండుతావు. ఏదైనా మురుగన్లోని ఎక్కడ తీసుకొచ్చారా కానీ నెయ్యి కూడా భలే వాసన. అది గ్యాదో బాధ ఖాళీ ఉందమ్మా, ఇలానే సరే వదిలేపోద్ది. చిన్నల్లి అది చేస్తారు కానీ ఫ్రెండ్స్, పొద్దున్నే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను, అయినా సరే లెగలేదు మా బావ. మీ ఇంటికి ఎవరింటికి వెళ్ళి కొడుతూ ఉంటారు, అది వచ్చాడు బావ. చిలక పలుకులు, చిలక నడక నడుక్కుంటా
బావ వచ్చేసాడు. దానన్న రియో కూడా రెడీ అయ్యి వచ్చేసాడు. నవీన్ అల్లుడు అన్నయ్య అమెరికా షర్ట్ వేసుకుని వచ్చాడు. ఎందుకని ఇట్లాంటి మాట రాయబడింది? ఇంట్లో ఎవరైతే జన్మించినప్పుడు అందరికీ ఎంతో బర్త్డే అంటే ఎంతో సంతోషించే యూట్యూబ్ ఎందుకంటే ప్రేమ ఎంతో అభినందన ఆ ప్రేమ పెట్టుకోవడం ఆనందం దైవశీలం ఇంకోసారి కుటుంబాన్ని ఎంతో గొప్ప ప్రేమతో ఇంకెంతో కుర్చీలు అరే అక్కడ వాటర్ బాటిల్ పెట్టాను నేను కూర్చుని అక్కడ తీసుకుంటారా? కానీ 2 బకెట్లు సన్నలో పెట్టి ఏంటి కేసరా, చికెన్, బగారా రైస్, మటన్, కట్ట, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, మామిడికాయ పచ్చడి, సాంబార్, వంకాయ కూర, పెరుగు, సాగు. చిన్న పెట్టుకోండి ఫోన్ చేస్తాను.
నవీన్ గారు వెళ్ళారు. నవీన్ 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 ఇంటికి వెళ్ళి నేను అయితే బాగా నేనైతే ఇచ్చాను తిను వెళ్ళి తిను నేను చూస్తాను. అమ్మా బాబాయ్ ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్. ఏ పేరు లాస్ట్లో వచ్చారు మీరు ఓన్లీ గ్రేవీ నో పీసెస్ అయినా సరే టేస్ట్ ఎలా ఉంది నాన్న బాబు లాస్ట్లో వచ్చారు అందుకే ముక్కలు రాదు సూపర్ బాబా ఇవాళ శనివారం ఇలాగైతే ఇక మమ్మీది ఇలాగ అయిపోయింది. మీరు ఎప్పుడు ఆగస్టు 21 ఆ రోజు కూడా వెజ్ తిని వస్తారు మీకు బుధవారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫంక్షన్ అయితే అయిపోయింది. భోజనాలు కూడా చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. చక్కగా అన్నీ చక్కగా సరిపోయినాయి, ఎటువంటి ఇది లేదు. ఫంక్షన్ అంటే మీకు తెలియదేం కాదు. చక్కగా నలుగురుగా కూర్చొని నలుగురుగా ఫోటోలు దిగుతున్నారు. అదంటే చూడండి ఫస్ట్ ఈ ఖాళీ అరే